అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్కే ఫిల్మ్స్ పైన దీక్ష అనే మూవీ ఇక్కడికి వచ్చిన మా ఆర్టిస్టులు హీరో కిరణ్, అలాగే హీరోయిన్ అక్ష, ధీరజ్, హీరోయిన్ స్నిగ్ధ, తులసి, ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా అన్న, ఎంతో దూరంకి వెళ్ళి మా కోసం వచ్చిన సింగం చెన్నకేశ్వర్లు, అలాగే సుధాకర్, వినాసి, మా ఫైట్ మాస్టర్ రవి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఇంకా మా ఫైట్ మాస్టర్ కన్నగౌడ్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. దీక్ష మూవీని టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాము. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరిగింది. అంటే ఒక మనిషి అంటే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు, అంటే ఒక దీక్ష పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్ తీసుకొని ఫ్యామిలీ డ్రామాగా చేయడం జరిగింది. ఇందులో మంచి ఒక 4 ఫైట్స్, ఒక 5 పాటలు, మంచి మెలోడీ, మంచి సాంగ్స్ ఇవ్వడం జరిగింది మా రాజ్ కిరణ్. అందులో ఒక సాంగ్ మధుప్రియ పాడింది, చాలా అద్భుతంగా పాడింది. అలాగే ఇంకొక సాంగ్ కేశవ్ని రాయడం జరిగింది. నంది సాంగ్ అదేమో మా అక్షాకాంత్ పైన తీయడం జరిగింది. అలాగే ఒక కొత్త విలన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, జమ్మూ కాశ్మీర్ అతను కూడా చాలా బాగా చేశాడు. అలాగే ఇందులో మైథలాజికల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. దానికి మా కిరణ్ చాలా అద్భుతమైన నటన, భీముడు క్యారెక్టర్ చాలా బాగా ఉంటుంది. ఒక ఫైట్, ఆ ఫైట్ మా రవి మాస్టర్ అయితే చాలా మంది కరాటే ఫైటర్స్ అందరిని తెచ్చి, అంటే న్యాచురల్ గా బాగా చేశారు ఫైట్. చాలా అద్భుతంగా వచ్చింది. ఒక 3 days షూట్ చేసాం ఆ ఫైట్ ని, చాలా బాగా వచ్చింది. అందులో మా కిరణ్ 1 minute డైలాగ్, అంటే ఆగకుండా 1 minute డైలాగ్ చెప్పే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి చాలా మంది మంచి సపోర్ట్ గా ఉంటారు మా మిత్రులందరూ, పాత మిత్రులు. మా టిఐఆర్కి కాలేజ్, తిగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో దాదాపు ఒక 10 రోజులు షూట్ చేయడం జరిగింది. ఆయన మాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి చాలా సపోర్ట్ గా, నా గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటుంది వారి సహకారం మాకు మంచి సపోర్ట్ గా ఉండింది. అలాగే మా ఎల్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ సదాశివరెడ్డి అని వారు కూడా నాకు బ్యాచ్మెంట్, ఆయన మంచి సిద్ధిపేట సభ్యులు. బిహెచ్ఎల్ లో అతని కాలేజ్ 50 ఎకరాలలో ఉంటుంది. దాంట్లో కూడా దాదాపు ఒక మంచి రెయిన్ సాంగ్, ఇంకా కొన్ని ఫైట్స్ షూట్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా కిరణ్ కు, మా అక్షాకాంత్కి, అలాగే అరక్యారెడ్డి గారికి, కొత్తగా ఎంటర్ అయిన విలన్ కి, మా తులసికి డెఫినెట్ గా మంచి పేరు. మా తులసితో పాటు మా స్నిగ్ధ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది సాంగ్ లో. వారికి కూడా అందరికి మంచి పేరు వస్తాయని నమ్మకం నాకు ఉంది. అంటే మేము ఎంతో కష్టపడి టీం అంతా వర్క్ చేసి పనిచేసాం, సక్సెస్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అదే పట్టుదలతో సినిమా రిలీజ్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం. త్వరలోనే దీన్ని ఆడియో రిలీజ్ చేసి సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ మాకు ఉంటేనే ఇంకా ఫ్యూచర్ లో చాలా సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు నా బ్యానర్లో 41వ సినిమా. చాలా కష్టపడి దీన్ని బాగా చేయాలని పట్టుదలతో సినిమాని చేయడం జరిగింది. కాబట్టి దీనికి అందరి సహకారం, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రుల సహకారం నాకు చాలా అవసరం. ఇలాంటి సినిమాలకి ప్రస్తుతం సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా ఉందో పరిస్థితి మీ అందరికీ తెలుసు. థియేటర్లకు రావడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు. ఎందుకు మంచి సినిమా అయితేనే థియేటర్లకు వస్తూ ఉన్నారు. కాబట్టి మీ పబ్లిసిటీ ద్వారా కూడా మాకు మంచి సపోర్ట్ దొరకాలని మా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన చేస్తున్న ఈ సినిమాకి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే
నాకు బాగా మంచి సపోర్ట్ గా ఉన్న మా సింగం చెన్నకేశ్వరన్న గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా సుధాకర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫ్యూచర్ లో కూడా మేము కలిసి పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ కబడ్డీ ఉమెన్స్ కబడ్డీ అని ఒక మూవీ చేయబోతున్నాం. దానికి ఇప్పుడు 5 పాటలు ఆల్రెడీ రికార్డింగ్ చేయడం జరిగింది. అందులో 2 పాటలు మంగ్లీ పాడింది, ఒక 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతామాలతో పాడించాం. దానిలో కూడా అమ్మాయి హీరోయిన్ గా చేస్తున్నారు, అలాగే అక్ష చేస్తున్నారు. ఈ సినిమాతో కూడా ఇది రిలీజ్ తో అది ఓపెనింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్ గా కంటిన్యూ సినిమాలు చేసుకుంటూ పోతా ఉంటాం. గత 10 సంవత్సరాల నుండి నేను ఛాంబర్ ఎస్టాబ్లిష్మెంట్ టైం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తూ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, వచ్చిన మా గెస్ట్లకు కూడా మరి థ్యాంక్స్. మా కిరణ్ కు యాక్సాకైతే బ్రహ్మాండమైన ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది. పేరుతో పాటు మాకు డబ్బులు కూడా రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ. నమస్తే. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. అన్నిటికంటే మించి మా రామకృష్ణ గౌడన్న గారు టిఎఫ్సిసి స్థాపించినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడి టిఎఫ్సిసిని ఒక మంచి రేంజ్ తీసుకొచ్చారు. నాలాంటి ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని చాలా మందిని ఎంకరేజ్ చేశారు. దాంట్లో నేను పడిన అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన రవితేజ గారితో, ఉదయ్ కిరణ్ గారితో, అలాగే కృష్ణ గారితో ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. అలాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోటి నేను హీరోగా ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు నా కో ఆర్టిస్ట్ అయిన అక్షకాంత్ గారు, తులసి గారు, అట్లాగే అలేఖ్య రెడ్డి గారు, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్, మా ఫైట్ మాస్టర్ గారు అయితే చాలా ప్యాషనెట్. ఇక్కడ పనిచేసిన 24 క్రాఫ్ట్స్ చాలా ప్యాషన్ తో వర్క్ చేశారు. దీక్ష అంటే నిజంగా దీక్ష అలా చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా ఎంత ప్యాషన్ తో చేసామనేది ఇంపార్టెంట్. అది నేను క్లియర్ కట్ గా ఈ మూవీలో చూసాను. నేను ఇప్పుడు ఒకటి పాన్ ఇండియా ఫిలిం అంటే లైక్ 6 లాంగ్వేజ్ లో ఒక మూవీ హీరోగా చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి అక్కడ, బడ్జెట్ అంత ఉంది, అక్కడ బాగా చేస్తున్నారు, నో డౌట్. కానీ అన్న దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎక్కడి నుంచో ఆనిముత్యాలు నేర్చుకొని ఇప్పుడు టిఎఫ్సిలో అన్న 10 years ఆయన గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ గ్రౌండ్ వర్క్ లో చాలా మంది 24 క్రాఫ్ట్స్ లో చాలా మంది మంచి వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయన ఎంచుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ టిఎఫ్సిసి నుంచి మంచి ప్రాజెక్ట్స్, హిట్ ఫిల్మ్స్ చేస్తాము. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, 24 క్రాఫ్ట్స్ అంటే ఎంతో మంది, లక్షల మంది వర్క్ చేస్తారు. నాకు అయితే ఈ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి సినిమా తప్ప వేరే పని రాదు, నాకేనంతే. సో అన్న మాకు గాడ్ ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ అన్న గారు, నిజంగా మీరు ఇన్ని ఇయర్స్ కష్టపడిన టిఎఫ్సిసికి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనే గారు. మంచి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి. లైక్ నెక్స్ట్ టైం అది కబడ్డీ జట్టు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు అని, దాంట్లో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అయితే నెగిటివ్ హీరో అయితే అన్నయ్య గారు అడిగారు నన్ను, కిరణ్ హీరో చేస్తున్నావు బ్యాక్ టు బ్యాక్, మరి నెగిటివ్ అదేం లేదు, యాక్టర్ అంటే యాక్టర్, హీరో విలన్ అనేది లేదు. ఇప్పుడు మన విజయ్ సేతుపతి గారిని చూస్తున్నాం, మనకి పర్ఫార్మెన్స్ మెయిన్ ఫోకస్ చేయాలి. 24 క్రాఫ్ట్స్ కూడా మంచి ప్రొఫెషనల్స్ ఎంచుకొని నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అలాగే అన్నయ్య గారు నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నన్ను పెట్టుకున్నందుకు చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే మాకు బ్యాకప్ అంటే బ్యాక్గ్రౌండ్ పెద్ద స్టార్స్ కొడుకులు కాదు, మేము ఓన్లీ టాలెంట్ నమ్ముకొని వచ్చాం. సో మీడియా మిత్రులు మీరందరూ మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్నే కాదు, నాలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరున్నా కానీ మనస్ఫూర్తిగా మీరు కలుసుకుంటే అయిపోతుంది. మరి ఇంకోటి మాదే టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి, టాలెంట్ లేకపోతే ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్స్. నమస్కారం. నమస్తే, నేను రవి, బ్లాక్ బెల్ట్ 7th డాన్. కరాటేలో మంచి ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కూడా రీసెంట్ ఇయర్స్ లో. ఈ దీక్ష సినిమాలో రామకృష్ణ గౌడ్ సార్ మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఒక ఫైట్స్ సూపర్ గా చేయడం జరిగింది. అందరూ అందులో రియల్ కరాటే మాస్టర్స్. అందులో ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ తరఫున కూడా ఒక 100 మంది కరాటే మాస్టర్స్ కు
ఫ్రీగా కార్డులు ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో రికార్డు. ఎంతో మంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే హీరో గారి సినిమాలో ఎలాంటి డూబు లేకుండా, రూప్స్ లేకుండా, ఎలాంటి మ్యాట్స్ లేకుండా అతను సొంతంగా చాలా రియల్ గా చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా సార్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను స్నిగ్ధ, టీమా జనరల్ సెక్రటరీ, ఆర్టిస్ట్ అసోసియేషన్. ఫస్ట్లీ నాకు ఇక్కడ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎనీవేస్ నేను ఇందులో పాట కూడా ఈ ఫిలిం లో సార్ చెప్పినట్టు నేను ఒక సాంగ్ లో క్యారియర్ చేస్తాను. సూపర్ గా ఉంటుంది. నేను ఇద్దరుగా వెయిట్ చేస్తున్న ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుందా, నేను ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసి. సో మూవీకి వచ్చేసి నేను సెల్ఫ్ దీక్ష అంటే పట్టుదల. సో స్టోరీ లైన్ చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ ఫైట్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ చాలా బాగా సూపర్ గా ఉన్నాయి. లైవ్ లో కూడా నేను చూసాను. అక్షర్ ఖాన్ గారు చాలా బాగా చేశారు. అండ్ అండ్ హీరో కిరణ్ గారు చాలా బాగుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్, మనం చెప్పేది ఏం లేదు. అండ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ కూడా బాగా చేశారు. అండ్ సార్ ఫిలిం బాగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము ఉన్నాం యాక్చువల్లీ, అంతే కదా. మమ్మల్ని ఆ స్టేజ్ లో ఉంచాలన్నా కూడా మీరే. ప్లీజ్, చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏమి ఉండదండి. సినిమా అంటే సినిమా, అది ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది, అంతే కదా. సినిమా వాళ్ళకి ఒక ఫ్రైడే అనేది డిసైడ్ చేస్తుంది. ఇది పెద్ద సినిమా కావచ్చు, ఆ ఫ్రైడే మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికి, దీక్ష టీం అందరికి కంగ్రాచులేషన్స్. త్వరలో థియేటర్స్ లోకి వస్తుంది. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన నెక్స్ట్ మూవీలో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే చిన్న సినిమాలో ఏం లేదండి. ఒక మంచి కథ ఉంటే ఏ సినిమా అయినా వెళ్ళిపోతుంది. దీక్ష అని ఉంది, అర్థమైంది మీకు? దీక్ష అంటే తెలుసు కదా తెలుగుకి. ఒక గట్టి నమ్మకం తెలిస్తే వెళ్తుంది. సక్సెస్ అవుతుందని కాదు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళు చాలా థ్యాంక్స్. నాకు నిన్న కూడా నాది ఫ్రైడే మూవీ సాంగ్ రిలీజ్ అయింది. మీలో చాలా మంది వచ్చారు సండే అయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కడున్నా మీరు ఇట్లనే రండి, మమ్మల్ని ఇంకా మంచి పొజిషన్ లో పెట్టండి. అండ్ నిన్న నా ఫ్రైడే మూవీ సాంగ్ రిలీజ్ అయింది, అమ్మ కోసం. దాన్ని కూడా కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను దీక్ష మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్షర్ ఖాన్ అండ్ అనిఖ్య రెడ్డి కాంబినేషన్ లో. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఇతని రామకృష్ణ వర్డ్ సార్ కి చాలా థ్యాంక్స్. ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీడియా అనేది చాలా విలువైనది, వాల్యూ అయినది. జనాల్లోకి వార్తలు తెలియచేయాలన్నా, ఎన్నో ఇంపార్టెంట్ న్యూస్లు కానీ ఎక్కడే ఇబ్బందులు కలిగినా ముందుకు మోసుకు వెళ్ళేది మీడియా మాత్రమే. అటువంటి మీడియా మా దీక్షకు కూడా మోసి దీక్ష విరమించుకున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో మా దీక్ష కూడా పూర్తి చేసుకున్నారు మా రామకృష్ణ. అందుకోసమే దీక్ష అనే మూవీకి నేను కూడా వర్క్ చేశాను. 5 పాటలు, అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే మా కిరణ్ బ్రదర్ చాలా అద్భుతంగా చాలా నటించారు, చాలా బాగా చేశారు. ఆయన నిజంగా మంచి సినిమా ఆఫర్స్ కానీ వస్తే మాత్రం దుమ్ము దులిపేస్తారు. ఇది మాత్రం వాస్తవం. మంచి డాన్సర్, మంచి అసలు ఆ యాక్టింగ్ మాత్రం సించేస్తారు, ఇది వాస్తవం. అలాగే మా అక్షయ్ ఖాన్ చాలా అద్భుతంగా, ఆమె మరి దీక్షలో మాత్రం అక్షయ్ దీక్ష పక్క పక్కన పేరు కలిగిన మరి మా రామకృష్ణని అంత అద్భుతంగా పేరు పెట్టారంటే నిజంగా చాలా బాగా అద్భుతంగా పేరు పెట్టారు. అక్షయ్ కూడా చాలా అద్భుతంగా నటించారు. మంచి మొన్నే కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ వస్తే మన బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు అసలు చాలా బాగుంది. అలాగే పక్కన అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారమ్మా, చాలా థ్యాంక్ యూ. అయితే ముందు దీక్ష అనే మూవీకి నాంది పలికిన వ్యక్తులు ఎవరంటే మా టీఎఫ్సిసి రామకృష్ణ అన్న. అయితే ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే గుర్తొచ్చేది ఒక రామకృష్ణ అన్న, ఇది వాస్తవం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే చాలా సార్లు పెట్టారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే రామకృష్ణనే గుర్తొస్తారు అన్న. నిజం రామకృష్ణ అన్న నిజంగా ఎంతో అహర్నిశలు కష్టపడి, ఇందాక కిరణ్ బ్రదర్ చెప్పినట్టు చాలా శ్రమపడి మరి అహర్నిశలు కష్టపడి. ఇంకొక విషయము, ఒక శ్రమే కాదు, చాలా మందికి పనివ్వడమే కాదు, ఒక మనిషికి మనసు కూడా చాలా మంచిది అవసరము. ఆ మనసు ఉన్నట్లయితే చాలా మందికి ఆ యొక్క అవకాశం కల్పించి చాలా మందికి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తారు. అటువంటి వ్యక్తుల్లో మా రామకృష్ణ కూడా ఉన్నారు. ఎందుకంటే మనిషే కాదు, మనసు కూడా ఎంత మంచిగా ఉంటుందో అలాంటి వ్యక్తులు మా మనిషి కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే చాలా మందికి చేయూతనివ్వాలి, పని కల్పించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఎంతో మందికి సహాయం చేస్తూ అంటే వెన్నట్టు ఉంటూ ఏ పని అయినా సరే ముందు అవకాశాలు కల్పించేది మాత్రం రామకృష్ణ అన్న. ఈ విషయంలో నాకు చాలా సార్లు హెల్ప్ చేశారు, ముందుకు తీసుకెళ్లారు. అలాగే నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మందికి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. అన్న ఎప్పటికీ మీరు మాత్రం దీక్ష అనే సినిమా కాదు, ఇలాంటి దీక్షలు చాలా చేయాలి మీరు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉండాలి, మాలాంటి వాళ్ళకి వర్క్ ని కూడా ఇవ్వాలన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మరి ఈ యొక్క దీక్ష సినిమాలో మరి కిరణ్ బ్రదర్ రామకృష్ణ అన్న, ఇంకో 2 పోస్టులు ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ కూడా రామకృష్ణ అన్న. నిజంగా మరి ఇటువంటి సినిమాకి నేను కూడా చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి దీంట్లో 5 పాటలు ఇందాక చెప్పినట్టు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. దీంట్లో మధుప్రియ గారు ఒక పాట పాడారు, వసంతుడై వరుడొచ్చే వేసవి కాలం నాననినా. ఈ బిట్ తో స్టార్ట్ అయింది, చాలా బాగుంటుంది. ఆమె చాలా అంటే ఒక అద్భుతంగా పాడింది. ఎందుకంటే తన కోసం అందరికి తెలిసిందే. ఈ పాట కూడా చాలా బాగుంది. తర్వాత రెయిన్ లో షూట్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. కిరణ్ బ్రదర్ మీరు మాత్రం చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. మరి ఇంకొక విషయము, ఇప్పుడున్న పరిస్థితిలో మీడియా మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది. మన దేశానికి చాలా, ఒక రకంగా చెప్పాలంటే మన యువకులు ఎంత పౌరుషమైన రక్తం ఉందో ఒక విరోధులతోని, అలాంటిది మన మీడియా వాళ్ళు కూడా ముందుకెళ్ళి న్యూస్లు అందించి మనకి మన దేశం కోసం, మన యొక్క పరిస్థితుల కోసం వివరించడానికి ముందుకు వెళ్తున్న మన మీడియాకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు సుధాకర్ అండి. ఈ దీక్ష మూవీలో మన హీరో గారు, హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా రాను ఇంకా బాగా పోస్టులకు ఎదగాలి, ఇంకా బాగా యాక్టివ్ చేయాలి, వీళ్ళకి బాగా ఛాన్సెస్ రావాలని, మా బావగారు కూడా ఇంకా చాలా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బావగారికి థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మన దీక్ష సినిమా చాలా గ్రాండ్ గా సక్సెస్ కావాలని, అలాగే ఈ సినిమాలో మన కిరణ్ హీరోగా చేశారు. ఆయన కిరణ్ డైలాగ్స్ అంటే చాలా ఒకే సింగిల్ షాట్ లో చేశారు ఆయన. ఆ డైలాగ్స్ మా కరాటే మాస్టర్ అందరికి చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం దీక్ష సినిమాలో మా కరాటే మాస్టర్ అందరికి 100 members కి మన రామకృష్ణ గారు ఫ్రీగా మన ఫైట్ మాస్టర్ అసోసియేషన్ తరఫు నుంచి కార్డ్స్ ఇచ్చారు. అలాగే మా రామకృష్ణ గారు మా కరాటే మాస్టర్ అసోసియేషన్ తరఫు నుంచి ఎప్పుడు కూడా మా సహకారం అందిస్తామని ఇక్కడ విచ్చేసిన మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. హీరోయిన్ రౌడీస్ రేప్ చేయబోతుంటే హీరో భీముడు గెటప్ లో ఉంటాడు. ఒక సింగిల్ టైప్ డైలాగ్ అది శివుడు శాస్త్రం మీద ఉంటుంది డైలాగ్ అది. ఇప్పుడు విలన్స్, ఆ సినిమాలో విలన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పాను కదా. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ లో మన ఇండియా బార్డర్ లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా గట్టిగా చెప్తాను. శివో మహేశ్వర శంభు వినాయక శశిశేఖర వామదేవ విరూపాక్ష కబడ్డీ నీలలోహిత కవచి కటోస్మి ప్రాంతక వృషాంకో వృషభారుడు భస్మోద్యుత విగ్రహ సామప్రసర శ్రీ మూర్తి రణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసు సురగ్నిలోచన హవిర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యదేశో తుత్కృషో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వ గిరీష్ ప్రియాయ కృతివాస పురాణాచార్య భగవాన్ ప్రమరాజప మృత్యుంజయ సుష్పటన జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారువిక్రమ రుద్రో భూతపతి స్థాని గోదిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశుర పాశి విమోచక నృఢ పశుపతి దేవో మహాదేవో వ్యాయో హరి పూజలంతే విదయ క్రోధాక్ష ద్వారా హరో భగనేత్ర వ్యక్త శాస్త్ర అపవర్గ బృందంత స్థానక పరమేశ్వర
ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శివస్తోత్ర శతాస్తోత్రం సమాప్తం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. ఈ షూట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చప్పట్లతోటి చాలా అద్భుతంగా చెప్పాడు. చాలా బాగా ఉంది. సినిమాకి మంచి ప్రాణం అని మేము అనుకుంటున్నాం ఈ డైలాగ్. ఫైనల్ గా ఇప్పుడు మా అక్సా ఖాన్ ఫైనల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ద మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు. నా స్టార్టింగ్ జర్నీ నుంచి మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా మంచిగా మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దాట్. ఈ సపోర్ట్, ఈ లవ్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకి వచ్చాను. సో ఈ రోజు దీక్ష ప్రెస్ మీట్ కి మీరు అందరు వచ్చారు. అండ్ మీతో పాటు చాలా మంది ఇక్కడ గెస్ట్లు ఉన్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. మా దీక్ష టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ గారు రామకృష్ణ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఒక సాంగ్ నేను ఇక్కడ సాంగ్ చేశాను మూవీలో, అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ సాంగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట, బికాస్ అది నంది అవార్డ్ పైన సాంగ్ తీశారు కాబట్టి. ఆఫ్టర్ దాట్ కిరణ్ గారు, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. మీరు ఎప్పుడే ఒక చిన్న ట్రైలర్ లాగా కూడా చూసే ఉంటారు. హౌ డెడికేటెడ్ తెలుస్తుంది. అండ్ ఐ విష్ తనకి ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం మళ్ళీ కలిసి వర్క్ చేయాలని అని కూడా కోరుకుంటున్నాను. నాతో పాటు చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. లైక్ దియా రాజు ఈ రోజు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వెస్ట్ టుడే. అండ్ ఐ విష్ దట్ మనం మళ్ళీ కాబట్టి ప్రాజెక్ట్ కూడా ఉంది, యాజ్ రామకృష్ణ సార్ చెప్పారు. సో అది కూడా మనం అందరం కలిసి చేద్దామని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం శ్రద్ధ గారు, మై లైక్ ఇప్పుడు తులసి వచ్చేసి ఒక నాకు ఫ్రెండ్ లాగా అయిపోయింది. షీ సో స్వీట్, నిజంగా చెప్తున్నాను. షీఈ్ కొంచెం షై గర్ల్, బట్ షీ సో స్వీట్ అండ్ స్వీట్ కైండ్ బై హార్ట్. మీరు చూసి చాలా బ్లష్ అవుతుంది, బికాస్ అంటే అంత ఫేస్ చేయలేదు కెమెరాస్. ఎనీవే ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మా దీక్ష మూవీకి రాజకిరణ్ గారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బికాస్ హీ ఆల్సో వర్క్ హార్డ్ సో మచ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎనీహౌ మీ అందరికీ తెలుసు దట్ ఒక సినిమా కోసం వెనకాల చాలా హార్డ్ వర్క్ చేస్తారు మొత్తం టీం వచ్చేసి. సో మీరు అందరూ వచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు మా దీక్ష మూవీ చాలా సూన్ ఆఫ్టర్ 1 month రిలీజ్ అవుతుంది, యాజ్ రామకృష్ణ సార్ చెప్పారు. అండ్ వెరీ సూన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కాబట్టి మూవీతో కూడా మీ ముందుకి ఓపెనింగ్ కూడా చేయబోతున్నాము. సో I just want to say that please keep supporting, keep blessing us like this, because మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఇలానే మీరు మీ సపోర్ట్ ని అండ్ మీ బ్లెస్సింగ్స్ ని కంటిన్యూ చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు మీడియా పీపుల్ అండ్ థ్యాంక్స్ టు మై ఆడియన్స్. థ్యాంక్ యూ. మా దాంట్లోనే 200 సాంగ్స్ పైన వెరీ టాలెంటెడ్ గై. నాకు ఇప్పుడు కాదు, ఒక 10 years నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తెలుసు అన్న. అసలు వెరీ టాలెంటెడ్ గై. అసలు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బడ్జెట్ ఏదైనా అది ఇది అని కాదు, ఏదైనా వర్క్ కావాలనుకుంటారు. అని ఇన్ని సినిమాలు చేసి కూడా ఇంత డెడికేషన్ పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ ని చూడడం ఇదే ఫస్ట్ టైం అన్న. మనం బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాం అంతే అన్న. ఇండియా ఫైల్స్ చేశారు. అసలు వెరీ టాలెంటెడ్ అండి. మీడియా మిత్రుల ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మీరు ప్రమోట్ చేయాలి గట్టిగా. థ్యాంక్స్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.